కాలేజ్ గేట్. రోజు ఇదే గేట్, ఇదే ఎంట్రీ. పొద్దున్నే లోపలికి రాగానే బయట ఉన్న టెన్షన్స్ అంతా ఈ గేట్ బయట ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. కాలేజ్ టిప్స్. ఇక్కడ కూర్చొని ఫ్యూచర్ గురించి వేసుకున్న స్కెచ్లు, వేసుకున్న జోకులు ఏ లెక్చరర్కి అర్థం కావు. ఇవి కేవలం పైకి ఎక్కడానికి ఉన్న మెట్లు మాత్రమే కాదు, మనకి లైఫ్ అంటే ఏంటో నేర్పే పాఠాలు. కారిడార్. ఈ కారిడార్లో రోజు 100 సార్లు నడుస్తూనే ఉంటాం. క్లాస్కి వెళ్ళాలనే తొందర కంటే ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ తిరగాలనే ఆరాటమే ఎక్కువ. పక్క రూమ్లో ఏం జరుగుతుందో అని తొంగి చూడడం, ఎవరైనా నచ్చిన వాళ్ళు కనిపిస్తే ఆగిపోవడం. సిమ్ అప్పుడు టెన్షన్స్, రిజల్ట్స్ అప్పుడు భయం, అంతా ఇక్కడే. ఈ పొడవైన దారి మనకు ఒక విషయం నేర్పిస్తుంది, గమ్యం కంటే ఈ ప్రయాణమే చాలా అందంగా ఉంటుందని. క్లాస్ రూమ్ అండ్ బెంచెస్. ఈ బెంచీలు మనకి తలదాచుకోవడానికి పిల్లోలాగా, మన స్నేహితుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఒక అడ్డాలాగా మనతో పాటే పెరిగాయి. మనం మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఈ బెంచీల మీద కూర్చొని ఏడ్చాం. గొప్ప గొప్ప కళలు కూడా ఇక్కడ కూర్చొని కన్నాం. రేపు మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఈ బెంచ్ మీద రాసి వెళ్ళిన మన పేరు, మన జ్ఞాపకాలు ఎప్పటికీ మోస్తూనే ఉంటుంది. బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ మీద రాసింది అర్థం కాకపోయినా లైఫ్లో ఏం చేయాలో ఈ క్లాస్ రూమే మనకి నేర్పిస్తుంది. చాక్ పీస్తో రాసేటప్పుడు వచ్చే ఆ శబ్దం మన భవిష్యత్తును రాస్తున్న శబ్దం లాంటిది. ఇక్కడ పాఠాలు ముగిసిపోవచ్చు, కానీ ఇక్కడ మొదలైన మన ప్రయాణం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ బోర్డు మీద రాసే ఈక్వేషన్ అర్థం కావడానికి చాలా టైం పట్టింది, కానీ ఈ కాలేజ్ లైఫ్ అర్థం కావడానికి కొంచెం, ఒక్క క్షణం చాలు. క్యాంటీన్. క్యాంటీన్ అంటే ఇది కేవలం ఒక హోటల్ లాంటిది కాదు, మన కష్ట సుఖాలను పంచుకునే ఒక హెడ్ ఆఫీస్. పాకెట్ మనీ అయినప్పుడు ఫ్రెండ్ కొనిచ్చిన కూల్ డ్రింక్లో ఉన్న వాల్యూ కోట్లలో కూడా దొరకదు. రేపు మనం పెద్ద పొజిషన్కి వెళ్ళాక 5 స్టార్ హోటల్లో తిన్నా, ఈ క్యాంటీన్ బెంచ్ మీద కూర్చొని తిన్న తృప్తి మాత్రం ఎప్పటికీ రాదు. లైబ్రరీ. లైబ్రరీ అంటే చాలామందికి బోర్ కొట్టచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి పుస్తకం వెనుక ఒక ప్రపంచం ఉంది. ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చొని రాసుకున్న నోట్స్ రేపు మన భవిష్యత్తుని గట్టిగా వినిపించేలా చేస్తాయి. కాలేజీలో ఎన్ని చోట్ల అరిసి గోల్ చేస్తాం, కానీ మనకి మనం ఏంటో తెలిసేది మాత్రం ఈ లైబ్రరీలోనే. కేఫ్. మనకి క్లాస్ బోర్ కొట్టినప్పుడు మనకు గుర్తొచ్చే ఫస్ట్ స్పాట్ ఈ కేఫే. మన కాలేజ్లో బర్త్డే సెలబ్రేషన్స్కి ఇది ఒక పెద్ద అడ్డ. గ్రౌండ్. గ్రౌండ్ అంటే అందరూ గేమ్స్ అనుకుంటారు, కానీ మాకు మాత్రం ఇది ఒక పీస్ఫుల్ జోన్. మనసు బాగాలేనప్పుడు ఒంటరిగా ఇక్కడే కూర్చున్నాం, మంచి న్యూస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడే ఎగిరాం. ఈ మట్టిపైన మనం వేసిన ప్రతి అడుగు మనలో ఉన్న ఒక భయాన్ని తరిమేసి ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. నేను థర్డ్ ఇయరే, ఇంకా వెళ్ళిపోవట్లేదు, కానీ ప్రతిరోజు ఈ కాలేజ్ చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం బిల్డింగ్ కాదు, ఇది మన చోటు. ఏ కాలేజ్ డైరీ ఫ్రమ్ రోహిత్ కుమార్ చెల్లా విత్ జగన్మోహన్.